వెల్కమ్ టు టుడేస్ సెషన్. ఈ సెషన్లో మనం ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టార్స్ గురించి నేర్చుకుంటాం. బిఫోర్ డైరెక్ట్లీ గోయింగ్ టు ద కాన్సెప్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ స్టార్ట్ విత్ ద క్వశ్చన్. దిస్ క్వశ్చన్ will gives you the introduction, the answer of eigen values and eigen vectors. Okay, now see, what is your question? Is it possible to find such vectors whose transforms gives by a matrix that are the scalar multiples of those vectors? ఈ క్వశ్చన్ నుంచే మనకు టోటల్ కాన్సెప్ట్ ఆన్సర్ వస్తుంది. Is it possible? First go through this one. మొదటి క్వశ్చన్ చూడండి. Is it possible to find such vectors whose transform gives by a matrix A is equal to some scalar multiple of the vector X? ఎగ్జిస్ట్ అవుతుందా ఇలాగా అన్న దానికి క్వశ్చన్ చూసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. ఈ క్వశ్చన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. Let us see this part. బోర్డు మీద నేను ఒక 2x2 మ్యాట్రిక్స్ ఇచ్చాను. Let A be a 2x2 matrix 5, 4, 1, 2. Okay. Now I'll take, in the first case, I'll consider X is a vector, a column vector 4, 1. Take its matrix transformation. 5 4s 20 plus 4. That is, you got this is 24. 4 plus 2, 6. ఈ క్వశ్చన్కి అర్థం ఏమిటి? ఇఫ్ we transform a vector with the matrix by a matrix, the resultant వచ్చిన అవుట్పుట్ ఏదైనా ఒక స్కేలార్ ఇంటూ నీవు ఏ వెక్టార్ అయితే తీసుకున్నావో, అంటే ఒక కాన్స్టెంట్ నంబర్, ఒక నంబర్తోని మల్టిపుల్ అయ్యేటట్టు నీకు ఒరిజినల్ వెక్టార్ వస్తుందా? ఒక మ్యాట్రిక్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎ వెక్టార్ బై ఎ మ్యాట్రిక్స్ దట్ మీన్స్ మ్యాట్రిక్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎ వెక్టార్ నువ్వు చేసినప్పుడు తిరిగి అదే వెక్టార్ ఒక స్కేలార్ మల్టిపుల్ ద్వారా వస్తుందా, మల్టిపుల్ తోటి వస్తుందా అన్నది మన క్వశ్చన్. చూడండి, దిస్ వన్ ఇలా చేస్తే కెన్ వి రైట్ లైక్ దిస్ 6 into 4 1 మ్యాట్రిక్స్, కాలమ్ మ్యాట్రిక్స్ 4 1. అదే ఈ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. The same matrix is transformed with another vector 3 2, a column vector 3 2, 15 plus 8 23. Next 3 plus 4 7. Can we write this is a scalar multiple of your vector? Raigalama? Never be. We shouldn't write for any scalar. మనం ఇలా ఫ్రేమ్ చేయలేం. సో నిన్ను అడిగిన ప్రశ్నకి సమాధానం ఈ రెండిట్లో దేని ద్వారా వస్తుంది? ఎస్, ఫస్ట్ వన్ ద్వారా. We can frame a vector in such a way that it is the multiple of itself by matrix transformation. So your answer is yes. If it's so, that means A అన్న మ్యాట్రిక్స్ ని X అనే నాన్ జీరో వెక్టార్తో మ్యాట్రిక్స్ ట్రాన్స్ఫర్మేషన్ వేసినప్పుడు నీకు అదే వెక్టార్ ఒక స్కేలార్ మల్టిపుల్తో అవుతూ లాంబ్డా ఇంటూ ఎక్స్ అని వచ్చినట్లయితే దాన్ని మ్యాట్రిక్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఎగ్జిస్ట్ అవుతుంది అని కన్ఫర్మ్ చేస్తాం. ఇందులో చూడండి, దిస్ ఈజ్ ద కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్. మనకు తెలిసిందే మ్యాట్రిక్స్ ఏ. దిస్ ఈజ్ అన్నోన్ వెక్టార్స్ ఉండే మ్యాట్రిక్స్, అన్నోన్ వెక్టార్స్ ఉన్న మ్యాట్రిక్స్. దిస్ ఈజ్ ఎ స్కేలార్. ఓకే, నౌ ఇఫ్ యూ అబ్జర్వ్, ఏ వాల్యూకి అయితే లాంబ్డా యొక్క ఏ వాల్యూకి నీకు ఎక్స్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుందో దాన్ని ఐగన్ వాల్యూ ఆఫ్ దట్ వెక్టార్ ఎక్స్ అంటారు. దట్ మీన్స్ ఇక్కడ నేను బోర్డు మీద రాసిన
ఫస్ట్ ఎగ్జాంపుల్లో దిస్ ఈజ్ నథింగ్ బట్ లాంబ్డా ఇంటూ ఎక్స్ ఈ ఫామ్లో ఉంది అవునా. సో ఫర్ లాంబ్డా ఈక్వల్ టు 6 యూ గాట్ దీన్ని ఐగన్ వాల్యూ అంటారు. ఈ ఎక్స్ ని ఐగన్ వెక్టార్ అంటారు. లాంబ్డా ఈక్వల్ టు 6 ఐగన్ వాల్యూకి కరస్పాండింగ్ గా ఒక వెక్టార్ ఏంటది 4 1. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? నౌ విల్ సీ ద డెఫినేషన్. నోట్ డౌన్ the definition. Let A is equal to Aij be a n by n matrix, a non-zero vector. I clearly mentioned non-zero vector. X shouldn't be 0. X is a non-zero vector. A non-zero vector is said to be eigenvector or characteristic vector eigenvector or characteristic vector of A if there exists a scalar lambda such that Ax equals to lambda x. Ax equals to lambda x. Here capital X not equal to a 0 vector. Then we say that lambda is the eigenvalue of A and X is the eigenvector. X is the eigenvector corresponding to the eigenvalue lambda. Is it clear? Let A be a n by n matrix. That means we are clearly considered a square matrix. A non-zero vector X is said to be eigenvector and another name is characteristic vector. Okay, is of A if there exists a scalar lambda such that Ax equals to lambda x. Ax equals to lambda x. Not just one definition. దీన్ని బేస్ చేసుకునే మనకి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని ఎగ్జామ్లో ఏమని అడుగుతారంటే దే విల్ గివ్ యూ ఎ మ్యాట్రిక్స్ ఏ, దే విల్ ఆస్క్ యూ టు ఫైండ్ అవుట్ ఐగన్ వాల్యూస్ అండ్ కరస్పాండింగ్ ఐగన్ వెక్టార్స్. ఇప్పుడు ఈ ఐగన్ వాల్యూస్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఐగన్ వెక్టర్స్ కరస్పాండింగ్ ఐగన్ వెక్టర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలన్నది ఒక ప్రాబ్లం ద్వారా నేను మీకు చెప్తాను. అయితే దీంట్లో ఇంకా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఏమిటంటే ఇట్స్ ప్రాపర్టీస్. ఇది మీకు కమింగ్ వీడియో క్లాస్లో వస్తుంది. ఓకేనమ్మా? నౌ ఫస్ట్ నోట్ డౌన్. ఐ క్లియర్ ద బోర్డ్. ప్రాబ్లమ్ స్టార్ట్ చేసే ముందు చిన్న విషయం చెప్తాను చూడండి. మీకు ఏ అన్న మ్యాట్రిక్స్కి ఒక నాన్ జీరో వెక్టార్ ఎక్స్ తీసుకున్నట్లయితే వి విల్ ఎగ్జిస్ట్ ఎ లాంబ్డా. ఇది మనకి ఎగ్జిస్ట్ అవుతుందని జస్ట్ ఇప్పుడే మనకి ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టార్ డెఫినేషన్ ద్వారా చెప్పాను, అవునా? అండ్ ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ నో వాట్ ఈస్ ఐ. ఐని ఎలా డినోట్ చేస్తాం మ్యాట్రిక్స్లో? ఐడెంటిటీ మ్యాట్రిక్స్. Let us take an identity matrix multiplied with x. What we got? Itself. ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్తో మనం దేన్ని మల్టిప్లై చేసినా అదే వస్తుంది, అవునా? ఇప్పుడు చూడండి, నేను దీన్ని ఏమిగా రాస్తాను,
ax equals to lambda ix. Right now, isn't it? This can be written as a minus lambda I. Oh, what oh? Can we write like this? Yes. ఇది చూడగా నీకు ఏ ఫామ్ లో ఉంది? లాస్ట్ లో మనం చేసాం ax equal to o, which represents an homogeneous linear system of equation. Homogeneous system of linear equations. రాసాం అవునా? లాస్ట్ వీడియో క్లాస్ లో మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను. ఒక హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కనుక నువ్వు కన్సిడర్ చేసుకున్నట్లయితే, if it have a non-trivial solution, then automatically the matrix A is singular. The matrix A is singular. అంటే మనం ప్రాబ్లమ్ మీద చేస్తున్నప్పుడు చూసాం then automatically that A ఏమైంది? 0 అయింది. అవునా? ఇప్పుడు నేను చూడండి ఈ పాయింట్ బేస్ చేసుకుని, ఇప్పుడు మనం మాట్లాడుకున్న పాయింట్ బేస్ చేసుకుని ఈ ఈక్వేషన్ చెప్తాను చూడండి. Here, first of all, you take a matrix A of order n, and it has an eigenvalue lambda, and corresponding there exists a non-zero vector x, and this is said to be the eigenvector corresponding to lambda. Then automatically, by definition, we have ax equal to lambda x. దాని నుంచి నువ్వు ఇలా ఫ్రేమ్ చేసావు. అవునమ్మా? To find out the solution, ఏం చేయాలి? We must get, since it is a homogeneous equation, we will get a non-trivial solution. If we got a non-trivial solution, automatically A minus lambda I matrix is singular. అవునా? ఎప్పుడైతే a minus lambda I సింగులర్ అయిందో, what you got? Det of a minus lambda I equal to 0. Determinant of a minus lambda I equal to 0. Then now this is known as the characteristic equation. What we said? Characteristic equation. దీన్నే మ్యాట్రిక్స్ నోటేషన్ లో గనక నువ్వు మాట్లాడినట్లయితే, let us take, suppose మీకు అర్థం అవడం కోసం ఒక 3x3 మ్యాట్రిక్స్ తీసుకుని చెప్తున్నాను. A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33. ఏ అన్నది ఒక 3x3 మ్యాట్రిక్స్ కాబట్టి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కూడా 3x3 మ్యాట్రిక్సే తీసుకోవాలి. సో ఇప్పుడు నువ్వు ఏ మైనస్ ల్యాండా ఐ ఏమవుతుంది? A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33 minus lambda into 100, 010, 001 అవుతుంది. This is nothing but A11 minus lambda, A12, A13, A21, A22 minus lambda, A31, A32, A33 minus lambda into 1. This is your matrix A minus lambda I. ఇక్కడ A minus lambda I ని క్యారెక్టరిస్టిక్ పాలినామియల్ అంటారు. క్యారెక్టరిస్టిక్ పాలినామియల్ ఆఫ్ ఏ యొక్క ఆర్డర్ను బట్టి ఉంటుంది. ఏ ఆర్డర్ n అయితే దాని ఆర్డర్ కూడా n ఉంటుంది. సో దిస్ ఈజ్ సెట్ టు బి ద క్యారెక్టరిస్టిక్ పాలినామియల్. And if you take that of a minus lambda I equal to 0, this is said to be the characteristic equation of the given matrix. Okay, ee points ni use chesukoni man calculate chestam. Note down a problem. Problem 1. Obtain the eigenvalues and eigenvectors. Obtain the eigenvalues
and its corresponding eigenvectors of the given matrix A equals to, note down the matrix, 2, 2, minus 7, a 3 by 3 matrix, 2, 1, 2, 0, 1, minus 3, 0, 1, minus 3. Now, how would we write down this one? So, first eigenvalues and eigenvectors కట్టాలి అంటే మనం ఈ స్టెప్స్ ఫాలో అవుతాం. ఫస్ట్ స్టెప్, ఇచ్చిన ఏ మ్యాట్రిక్స్ కి కరస్పాండింగ్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాయాలి. ఏ మ్యాట్రిక్స్, వాట్ ఎవర్ మే బి ద మ్యాట్రిక్స్, ఇచ్చిన ఏ మ్యాట్రిక్స్ కి ఫస్ట్ స్టెప్ లో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాయాలి. దీని నుంచి ఫైండ్ ద lambda values. Find the lambda values. Second step lo, for each lambda value, ఈ ఈక్వేషన్ మ్యాట్రిక్స్ ని ఆల్రెడీ మనం సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ ఎలా రాస్తాము, హోమోజీనియస్ ఈక్వేషన్ ఫామ్ లో రాస్తున్నాం కదా. A minus lambda I to x equals to 0. ఈ ఫామ్లో నువ్వు తీసుకుని సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ని ఫామ్లో తీసుకుని ల్యాండా వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి ఫర్ ఈచ్ ల్యాండా ఐ వి విల్ గెట్ కరస్పాండింగ్ xi. ఈ టూ స్టెప్స్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. నౌ నోట్ డౌన్. ఫస్ట్ స్టెప్ ఏంటి? కన్సిడరింగ్ characteristic equation for the given matrix A. Write down given matrix A is equals to 2, 2, minus 7, 2, 1, 2, 0, 1, minus 3. Write down the characteristic equation. Step 1. జాగ్రత్తగా చూడండి, నేను స్టెప్ వైజ్ ఎలా చేస్తున్నానో అదే ప్రకారం మీరు అన్ని ప్రాబ్లమ్స్ కి ప్రొసీడ్ అవ్వాలి. స్టెప్ 1, ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ A ఈజ్ det of A minus lambda I equal to 0. దీన్ని ఫస్ట్ రాయండి. A minus lambda I of x equal to O, which implies, to obtain that one, which implies A 2, 2, minus 7, 2, 1, 2, 0, 1, minus 3, minus lambda into 1, 0, 0, 0, 1, 0, 0, 0, 1. Of x1, x2, x3, after simplification, this equals to 2 minus lambda, 2 minus 7, 2, 1 minus lambda, 2, 0, 1, minus 3 minus lambda, x1, x2, x3, equal to 0, 0, 0. Let it will be capital A. Very, very important. Capital A. ఇప్పుడు నేను దీనిలోంచి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కట్టాలంటే I have to take the determinant of this part. అవునా? Now చూడండి, నాకు ఇక్కడ బోర్డ్ చిన్నగా ఉండడం వల్ల నేను పై పార్ట్ని క్లియర్ చేసి కావాల్సిన దాన్ని పైన రాస్తున్నాను. సో మీరు ఎంతవరకు నోట్ చేసుకున్నారు కదా? గుడ్. నౌ టేక్ డౌన్. చూడండి, వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్? డిటర్మినెంట్ ఆఫ్ A minus lambda I. A minus lambda I ప్లేస్ లో ఏముంది? దిస్ వన్. Therefore, the characteristic equation
is determinant of 2 minus lambda 2 minus 7 2 1 minus lambda 2 0 1 minus 3 minus lambda equal to 0. దీన్ని సాల్వ్ చేసుకోవాలి మనం, అవునా? నౌ హౌ టు సాల్వ్ దిస్ వన్? ఈ డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఐ టెల్ యూ అ స్మాల్ షార్ట్ ట్రిక్. జనరల్లీ డిటర్మినెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? 2 minus lambda, take the that 1 minus lambda into minus 3 minus lambda minus 2 into 1 minus 2 into minus 3 minus lambda minus 2 into 0 minus, ఇక్కడ actually plus into minus కాబట్టి minus 2 into 1 minus 1 minus lambda into 0. This equal to 0. After solving, you will get the equation lambda cube minus 13 lambda plus 12 equal to 0. దీన్ని మొత్తం సింప్లిఫై చేసి దీన్ని మల్టిప్లై చేసి వచ్చినాక you got this value. Here I'll tell you one short trick to you. ఇలా వచ్చినప్పుడు నువ్వు డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేయాల్సినప్పుడు you can use this option also. First, take down the matrix A. What is your matrix? 2 2 minus 7 2 1 2 0 1 minus 3. అవునండి. ఇప్పుడు దీన్ని ఇదే ఈక్వేషన్ మనం ఎలా సాల్వ్ చేస్తామో చూడండి. ఫస్ట్ 3/3 matrix take down lambda cube minus, write down one bracket, lambda square plus minus plus, take down some bracket, lambda minus that of A. ఈ ఫార్మాట్లో రాయాలి. ఇప్పుడు ఆ బ్రాకెట్లో ఏ ఉన్నాయండి అంటే ట్రేస్ ఆఫ్ ఏ, మ్యాట్రిక్స్ ఏ, ట్రేస్ ఆఫ్ ద అడ్జాయింట్ మ్యాట్రిక్స్ ఏ. నేను మీకు ఆల్రెడీ అడ్జాయింట్ గురించి చెప్పినప్పుడు చెప్పామండి, ఈ పాయింట్ మీకు ఐగన్ వాల్యూస్ అండ్ వెక్టార్స్ కట్టేటప్పుడు ఈ అడ్జాయింట్ కాన్సెప్ట్ వస్తుందండి అని చెప్పాను. హియర్ విల్ యూస్. చూడు, వాట్ ఈస్ ట్రేస్? ఈ మ్యాట్రిక్స్ లో ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్, సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్, దట్ ఈస్ ట్రేస్. సో 2 plus 1 minus 3 equals to 0. Now trace of adjoint. A11, A22, A33. దీనికి ట్రేస్, దీనికి ట్రేస్, దీనికి అంటే you have to find out in simply in one word. What I would like to say is sum of cofactors of the principal diagonal elements. Sum of cofactors of principal diagonal elements. ఈ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ కి సమ్ కట్టాలి. అంటే ఫస్ట్ దిస్ 1 1 2 1 minus 3. సారీ, మీరు ఇది నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ రాస్తున్నాను చూడండి, తర్వాత దీన్ని క్లియర్ చేస్తాను, ప్లేస్ లేదు కదా. ట్రేస్ ఆఫ్ అడ్జాయింట్ ఏ. ఫస్ట్ 1 1 2 1 minus 3 plus 2 minus 7 0 minus 3 plus third entry రాస్తున్నాను 2 2 2 1. ఫస్ట్ ఎంట్రీ మైనర్ 1 2 1 minus 3, రైట్. సెకండ్ ఎంట్రీ దీన్ని ఇలాగా క్లియర్ చేస్తే 2, సెకండ్ ఎంట్రీ ప్రిన్సిపల్ డయాగోనల్
minor, 2 minus 7, 0 minus 3. This one, like this, 2 minus 7, 0 minus 3. Last one, 2, 2 and 2, 1. 2, 2, 2, 1. Third row, third entry. I think, is it clear to you? So this will be equals to how much? Minus 3, minus 2, minus 5, minus 6, 2 minus 4. That is minus 2. Your answer is minus 13. Okay, last, determinant of A. Already, ఇది మీకు calculate చేయడం చాలా easy. 2 into this minor, చూడండి. 2 into minus 3, minus 2. So, you have the determinant 2 into minus 3, minus 2. Minus 2 into minus 6. Minus 7 into 2. Minus 2 into minus 6, minus 0. Minus 7 into 2, minus 0. So, finally, determinant, you got the value minus 12. So, ఈ ఫార్ములా ప్రకారం నోట్ చేసుకున్నారు కదా ఇదంతా. ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ 3 పాయింట్స్ని యూజ్ చేసుకుని డైరెక్ట్గా లాంబ్డా క్యూబ్ మైనస్ 0 లాంబ్డా స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ లాంబ్డా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12 ఈక్వల్ టు 0. చూడండి, లాంబ్డా క్యూబ్ మైనస్ 13 లాంబ్డా ప్లస్ 12 ఈక్వల్ టు 0. మీరు ఇలా సింప్లిఫై చేసిన ఒకటే ఈక్వేషన్ వస్తుంది. ఈ షార్ట్ కట్ ట్రిక్ యూస్ చేసుకున్న ఈజీగా వస్తుంది. టు అవాయిడ్ ద కన్ఫ్యూజన్ ఈ మోడల్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్, ఇదంతా నోట్ చేసుకున్నారు కదా. నేను ఇప్పుడు లాంబ్డా వాల్యూస్ కట్టడం మన మెయిన్ ఆబ్జెక్ట్ కాబట్టి దాని వైపుకి వెళ్తున్నాను. నోట్ డౌన్. ఇప్పుడు నేను ఈక్వేషన్ బోర్డు మీద రాస్తాను, మొత్తం అంతా క్లియర్ చేస్తున్నాను. నోట్ చేసుకున్నారమ్మా? గుడ్. సో వాట్ యు గాట్ ద ఈక్వేషన్? లాంబ్డా క్యూబ్ మైనస్ 13 లాంబ్డా ప్లస్ 12 ఈక్వల్ టు 0. ఇక్కడ మీరు by inspection method you can obtain the values of lambda, or by using calculator లో ఈక్వేషన్ మోడ్ లో పెట్టుకుని డిగ్రీ 3, ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ 3 కదా, 3 అని ఇచ్చి దాని ఈక్వేషన్ ఫీడ్ చేసినట్లయితే లాంబ్డా వాల్యూస్ వస్తాయి. అలాగే అక్కర్లేకుండా సింపుల్గా బై ఇన్స్పెక్షన్ మెథడ్ కూడా మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు, మీకు తెలిసిందే. సో అలా క్యాలిక్యులేట్ చేస్తే యూ గాట్ ద లాంబ్డా వాల్యూస్ 1, 3, minus 4. 1, 3, minus 4 మీకు ఆల్రెడీ తెలిసిందే కదా, క్యూబ్ కదా. 1, 0, minus 13, 12. 1, 1, minus 12. Okay, so here this is lambda square plus the lambda minus 12. 1, 0, minus 13, 12. 1 on the 1. Then further simplification. మీకు ఎట్లా వస్తుంది? minus 4 or plus 4 and 3. So we got 1, 3, minus 4. Is it clear? ఇది ఇన్స్పెక్షన్ మెథడ్, మీకు ఆల్రెడీ తెలిసిందే. దీన్ని సింథటిక్ డివిజన్ మెథడ్ లేదా ఆనర్స్ మెథడ్ అని కూడా అంటారు. వాట్ ఎవర్ మే బీ ద నేమ్, మీకు తెలిసిన ప్రాసెసే కదా. ఈ లాంబ్డా క్యూబ్ నుంచి లాంబ్డా వాల్యూస్ కట్టడం మీకు అర్థం అవుతుందని మళ్ళీ ఒకసారి కట్టి చూపించాను. ఓకేనా? నౌ ఇప్పుడు వాట్ ఆర్ దీస్ లాంబ్డాస్? దీస్ లాంబ్డా ఇస్ నథింగ్ విత్ ద ఐగన్ వాల్యూస్. సో వాట్ వి గాట్? వి గాట్ the eigenvalues of A are lambda equals to 1, 3 and minus 4.
ఫస్ట్ పాయింట్ అయ్యింది. మన ఫస్ట్ పాయింట్ ఏంటి? అబ్టైన్ ద ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టార్స్, కరస్పాండింగ్ ఐగన్ వెక్టార్స్. సో లాంబ్డా వాల్యూస్ కట్టాం. ఇప్పుడు ప్రతి దానికి కరస్పాండింగ్ ఐగన్ వెక్టార్ కట్టాలి. ఓకే, నౌ ఫస్ట్ విల్ క్యాలిక్యులేట్ ఫర్ లాంబ్డా ఈక్వల్స్ టు 1 and next for 3 and next for 4. ఓకే, దీన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఆల్రెడీ నేను ఇందాక ఇక్కడ ఒక ఈక్వేషన్ రాసాను, వెరీ వెరీ ఇంపార్టెంట్. లెట్స్ టేక్ ఇట్ యాజ్ ఏ అని చెప్పాను చూడండి. we have to consider that system of equations in matrix form. Now take A. Now take A. A ఏమిటో write. What is your A? 2 minus lambda, 2 minus 7, 2, 1 minus lambda, 2, 0, 1 minus 3 minus lambda, x1, x2, x3. Now our aim is, ఇప్పుడు ఎన్ని వెక్టార్స్ వస్తాయి? ఇక్కడ 3 వాల్యూస్ వచ్చాయి. సో 3 వెక్టార్స్ వస్తాయి. 3 వాల్యూస్ కి 3 వెక్టార్స్ కరస్పాండింగ్ గా వస్తాయి. ఇప్పుడు లాంబ్డా ఈక్వల్ టు 1 కి ఏం చేస్తావు? ఫర్ lambda equals to 1 for the eigenvalue lambda equal to 1 of A, we have ఈ lambda equal to 1 ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు మీకు ఏమొస్తుంది? 2 minus 1, 2 minus 7, 2, 1 minus 1, 2, 0, 1 minus 3 minus 1, x1, x2, x3, 0, 0, 0. This can be written as 2 minus 1, 1, 2 minus 7, 2, 0, 2, 0, 1 minus 4 of x1 into x1, x2, x3, 0, 0, 0. These can be written in equation form. బోర్డ్ క్లియర్ చేస్తున్నానమ్మా, ఇదంతా నోట్ చేసుకున్నారు కదా? These can be written in linear equations as, note down, 1 into x1, x1 plus 2x2 minus x3 equal to 0, x1 plus 2x2 minus 7x3 equal to 0. Second one, 2x1 plus 0x2 plus 2x3 equal to 0. 0x1 plus x2 minus 4x3 equal to 0. Solving these equations. ఇప్పుడు x1, x2, x3 కట్టడమే కదా మన మెయిన్ ఎయిమ్. సో ఎలా సాల్వ్ చేస్తున్నాను చూడండి. దిస్ కెన్ బి రిటన్ యాజ్, చూడండి నేను బోర్డు మీద రాస్తున్నాను ఎట్లా చేయాలన్నది. నేను ఈ మ్యాట్రిక్స్ మీకు అర్థం అవ్వడం కోసం ఈ మ్యాట్రిక్స్ ఇక్కడ రాస్తున్నాను. 1, 2 minus 7, 2, 0, 2, 0, 1 minus 4. దీన్ని సాల్వ్ చేయడానికి చిన్న షార్ట్ కట్ టెక్నిక్ అండి. చూడండి, x1 బై, మీకు ఆల్రెడీ తెలుసు క్రాస్ మల్టిప్లికేషన్ ప్రాసెస్ అండి అని. దీన్ని క్రామర్స్ మెథడ్ యూజ్ చేసి కూడా సాల్వ్ చేయొచ్చు. అయితే ఇది చాలా ఈజీ కాబట్టి నేను చెప్తున్నాను. నేను x1 బై టేక్ దిస్ వన్ అండ్ దిస్ వన్, మైనర్ ఆఫ్ దిస్ వన్ అంటే ఇలా కన్సిడర్ చేయండి. ఓకే, మీకు అర్థమైనట్టే ఉంది. చూడండి, that of 0, 2, 1 minus 4.
equals to minus x2 by. Now second mid element ఎలా చేయాలి? This one and this one. 2 2 0 minus 4. 2 2 0 minus 4. Third entry ఈసారి ఇలాగా తీయండి. 2 0 0 1. 2 0 0 1. ఇప్పుడు సింప్లిఫై చేయండి. x1 by 0 minus 2 minus x2 by minus 8 minus 0 x3 by 2 minus 0 implies x1 by minus 2 minus x2 by minus 8 x3 by 2. Further simplification, minus minus get cancelled. x1 by 1 minus 1, x2 by 4, x3 by 1. Let it will be say some k. Then what will be your then x1, x2, x3 will be equal to some k into minus 1, 4, 1. Minus 1. Next we'll see the next vector. ఇప్పుడు చెప్పండి నాకు ఈ lambda equals to 1 కి corresponding vector ఏమవుతుంది? minus 1 4 1. Okay, now take down for lambda. ఇప్పుడు lambda equal to ఎంత వచ్చింది మనకి? రెండో వాల్యూ 3. lambda equal to 3 కి చేయాలి. Again take a. Take the same equation, minus 2, 2, minus 7, 2, 1 minus lambda, 2, and 0, 1, minus 1, minus 3 minus lambda into x1, x2, x3 equals to 0, 0, 0. ఇప్పుడు దీనిలో దేని సబ్స్టిట్యూట్ చేయాలి? lambda equals to 3 సబ్స్టిట్యూట్ చేయాలి. Put lambda equals to 3 in A. What we get? We get minus 2 minus lambda. Minus 2 minus lambda. Minus 2 plus 2. 2 minus lambda. 2 minus 7. 2 1 minus lambda 2. 0 1 minus 3 minus lambda. Yes. Put lambda equal to 3. Okay. Put lambda equal to 3 and we get 3 bit substitute చేయండి. 2 minus 3 minus 1 2 minus 7 2 1 minus 3 అంటే minus 2 2 0 1 minus 3 minus 3 అంటే minus 6. Write down x1 x2 x3 0 0 0. x1 x2 x3 0 0 0. Now lambda equal to 3 అయినప్పుడు దీనికి మళ్ళీ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? కరెస్పాండింగ్ వెక్టర్ x, capital X ఫైండ్ అవుట్ చేయాలి. అవునా? Now take this one in equation form. Minus x1 plus 2x2 minus 7x3 equal to 0. 2x1 minus 2x2 plus 2x3 equal to 0. 0x1 plus x2 minus 6x3 equal to 0. So here take the matrix. దీన్ని చూస్తే నీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. Solving these equations we get ఎలా కన్సిడర్ చేస్తాం? x1 by చూడండి, take this one, determinant of minus 2 2 1 minus 6 minus x2 by, take this one, 2 2 0 minus 6 x3 by 2 minus 2 0 1. Got it? ఆల్రెడీ మనం ఇందాక చెప్పాం కదా, సేమ్ ప్రాసెస్ మళ్ళీ రిపీట్ చేస్తాం.
ఒకటి బాగా గుర్తుంచుకోవాలి, ఇలా మనం చెయ్యాలి అంటే ఇందులో ఉన్న ఈ 3 ఈక్వేషన్స్ ఏవి కూడా ఐడెంటికల్ కాకూడదు. ఐడెంటికల్ అంటే ఒకటే ఈక్వేషన్స్ కాకూడదు. అంటే ఈ రెండిట్లో నువ్వు యాడ్ చేసావనుకో 0 రాకూడదు. ఆర్ సబ్ట్రాక్ట్ చేసినా, మల్టిప్లై చేసినా నీకు 0 రాకూడదు. దట్ మీన్స్ ఇక్కడ 2 ఇక్కడ 2 ఉందనుకోండి, ఇక్కడ 2 ఉందనుకోండి, -2 + 2 నీకు 0 అయిపోతుంది. అలా రాకూడదు. ఓకే, అంటే ఏ 2 ఈక్వేషన్స్ ఒకలా ఉండకూడదు, ఐడెంటికల్గా ఉండకూడదు. ఓకేనమ్మా, అలాంటప్పుడు మాత్రమే ఈ క్రాస్ మల్టిప్లికేషన్ సెట్ అవుతుంది. మీకు డౌట్ వస్తుంది, మేడం ఒకవేళ అలా ఉంటే, అలా ఉన్నప్పుడు హోమోజీనియస్ ఈక్వేషన్స్లో నాన్ ట్రివియల్ సొల్యూషన్స్ చేశారు చూడండి, n-r ఈక్వేషన్స్ని ఫిక్స్ చేసుకుని చేశారు చూడండి, మ్యాట్రిక్స్ ఆపరేషన్స్ యూస్ చేసి ఆ ప్రొసీజర్లో చేయాలి. అది మీకు నెక్స్ట్ ప్రాబ్లంలో చెప్తాను, కంగారు లేదు. ప్రస్తుతం డిఫరెంట్గా వాల్యూస్ వచ్చినప్పుడు మనం ఎలా చేయాలి అన్నది ఈజియెస్ట్ మోడల్ కాబట్టి అది చెప్తున్నాను. సో దిస్ విల్ బి ఈక్వల్ టు, నౌ దిస్ విల్ బి ఈక్వల్స్ టు x1/12 - 2 క్యాలిక్యులేషన్స్ మీరు చేయాలండి. -x2/-12 -0 x3/2 -0 x1/10 -x2/-12 x3/2. 2 టేబుల్తో నువ్వు క్రాస్ చేసావనుకోమ్మా, అప్పుడు నీకేం వాల్యూస్ వస్తుంది, మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. యూ గాట్ x1/5 x2/6 x3/1. సో వాట్ విల్ బి యువర్ వెక్టర్? లెట్ us say దిస్ ఈజ్ సమ్ k. అప్పుడు నీ వెక్టర్ దీన్ని x2 అనండి, ఇందాక వచ్చిన దానికి x1 అనండి, అప్పుడు మీకు వేరియేషన్ తెలుస్తుంది. ఓకే, ఇందాక వచ్చిన వెక్టర్ ఏంటి, లాస్ట్లో మనకు వచ్చిన వెక్టర్ x1 = -1 ఎంత వచ్చిందమ్మా మీకు, -1 4 1 ఐ థింక్. ఫర్ లాంబ్డా ఈక్వల్స్ టు, ఇది మనకి ఇందాక వచ్చిందని అక్కడ రాశాను, ఇప్పుడు రెండోది వచ్చాక రెండోది కూడా యాడ్ చేస్తాను. x1 x2 x3 ఏమవుతుంది, k × 5 6 1, k × 5 6 1. సో x2 is equals to, this is the eigenvector corresponding to lambda equal to 3. ఇంకేం మిగిలింది, lambda equal to -4 మిగిలింది. ఓకేనా, ఇప్పుడు ఇదంతా నోట్ చేస్తున్నారా, నేను మళ్ళీ మొత్తం క్లియర్ చేసే కంటే దీన్నే కదా మన మెయిన్ ఆరిజిన్, దాన్ని ఉపయోగించుకుని చేస్తున్నాం కదా. సో దీన్ని ఈ పార్ట్ని అంతటిని నేను క్లియర్ చేస్తాను, ఒక్కసారి నోట్ చేసుకోండి అందరూని. నోట్ చేస్తున్నారా, క్లియర్ చేస్తున్నాను. నౌ లాస్ట్ వన్, put lambda equals to -4 in A. We get. సో ఇక్కడ నువ్వు ఆల్రెడీ λ1 x1 కట్టావు, x2 కట్టావు. x2 ఎంత వచ్చింది, 5 6 1 ఫర్ λ = 3. ఇంకొక పార్ట్ ఉంది, దాంతో క్లోజ్. నెక్స్ట్ λ = -4 అయ్యింది. ఇప్పుడు λ = -4 దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి నీకు ఆన్సర్ ఎంత వస్తుంది, 2 -4 అంటే 2 + 4 6 2 -7 2 1 -4 అంటే 5 2 0 1 -3 -4 అంటే -3 + 4 1. Is it clear? x1 x2 x3. Now write down in equation form as usual. This can be written as 6x1 plus 2x2 minus 7x3 = 0. 2x1 plus 5x2 plus 2x3 2x3 = 0.
0x1 plus x2 plus x3 equal to 0. Solving these equations. ఎలా వస్తుందో చూడండి. ఫస్ట్ టేక్ డౌన్ దిస్ ఎలిమెంట్. సో x1 by minor of determinant of, I shouldn't use minor, det of 5 2 1 1 minus x2. Next take this one 2 2 0 1 x3 by 2 5 0 1. ఇప్పుడు ఇది ఎలా రాస్తున్నావు? మల్టిప్లై చేయండి, సింప్లిఫై చేస్తే మీకు ఎలా వస్తుంది ఆన్సర్? x1 by 5 minus 2 ఎంత? 3. రాద్దాంలే మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా. minus x2 by 2 minus 0 x3 by 2 minus 0. So you got x1 by 3, x2 by 2, x3 by 2. In the sense, x1, x2. Let us say this is k. ఈ మైనస్ ఎక్కడ పెట్టచ్చు కదా? 3 minus 2 2 k into. సో ఇప్పుడు దీన్ని ఏమన్నా నేమింగ్ ఇవ్వచ్చు. let us say x3. Then we got x3, that is 3 minus 2 2 is the eigenvector. x3 is equals to 3 minus 2 is the eigenvector for lambda equal to minus 4. Is the eigenvector for lambda equals to minus 4. So నీకేం అర్థమైంది? x3 equals to 3 minus 2 2 for lambda equals to minus 4. So our problem is solved. Is it clear to all? Now చూడండి, అసలు మొత్తం నోట్స్ అంతా తీసుకోండి. సో finally you got the eigenvectors corresponding to the eigenvalues 1, 3 and minus 4. Is it clear? చూడండి ఒకసారి నేను స్టెప్ వైజ్ చెప్తాను ఒక్కొక్కటిని. ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏని తీసుకున్నావు, ఈ ఒక్క ఏరియాలోనే నువ్వు చేసినంతా చెప్తా. ఏని తీసుకున్నావు, ఏ నుంచి a మైనస్ ల్యాండా ఐ, దట్ ఆఫ్ a మైనస్ ల్యాండా ఐ ఈక్వల్ టు 0 అంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాశారు. దాని నుంచి మీకు ఈక్వేషన్ వచ్చింది ఏమిటి? ల్యాండా క్యూబ్ మైనస్ 13 ల్యాండా ప్లస్ 12 ఈక్వల్ టు 0 వచ్చింది. దీనికోసం నువ్వు 2 ట్రిక్స్ ఫాలో అయ్యారు, 2 మెథడ్స్. డైరెక్ట్గా డిటర్మినెంట్ కట్టడం ఒక పద్ధతి. 2, నేను ఇక్కడ ఒక షార్ట్ కట్ ట్రిక్ చెప్పాను చూడండి. ల్యాండా క్యూబ్ కోఎఫిషియంట్ ఇప్పుడు +1 అక్కడ. ల్యాండా క్యూబ్ మైనస్ trace of a into lambda square plus trace of adjoint a into lambda minus that a equal to 0. I repeat, lambda cube minus trace of a into lambda square plus trace of adjoint a lambda minus that a equal to 0. ఈ ఫార్ములా యూజ్ చేసుకుని నువ్వు దీన్ని ఫైండ్ అవుట్ చేసావు. ఇక ల్యాండాకి 3 వాల్యూస్ వస్తాయని ఈ పవర్ చూసిన వెంటనే అర్థమైంది. ఓకే, ఇట్ మే బి రిపీటెడ్ ఆర్ మే నాట్ బి రిపీటెడ్. దీన్ని సాల్వ్ చేస్తే మీకు 1 3 minus 4 వచ్చినాయి. 1 3 minus 4 వచ్చినాయి. దీని నుంచి ఈ ఈక్వేషన్, దీన్ని ఏమంటారు? క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ముందు క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ ఫామ్ లో నువ్వు కన్వర్ట్ చేసినప్పుడు ఈక్వేషన్ నుంచి ఉంది క్యారెక్టరిస్టిక్ పాలినామియల్ని, దాన్ని కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. ఈక్వేషన్ ఏ రాసావు. ఈక్వేషన్ ఏలో ల్యాండా ఈక్వల్ టు 1 పెట్టావు. ల్యాండా ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే యూ గాట్ ఎ వెక్టర్ -1 4 1. ఓకే,
లాంబ్డా ఈక్వల్ టు 3 పెట్టారు. బోర్డు మీద 2 లేవు కాబట్టి మీరు పెట్టారు అని చెప్తున్నాను. సో 3 రాస్తే యూ గాట్ 5 6 1. లాస్ట్ వన్ లాంబ్డా ఈక్వల్ టు -4 పెట్టారు. ఇదిగో చూడండి బోర్డు మీద ఉంది. -4 పెట్టినప్పుడు ఇచ్చిన దాన్ని ఈక్వేషన్ ఫామ్ లో రాసుకున్నట్లయితే యూ గాట్ లైక్ దీస్ ఈక్వేషన్స్. దీన్ని ఫర్దర్ సింప్లిఫై చేసినట్లయితే యూ గాట్ x1 x2 and x3 as 3 - 2 2. So for each value you got a corresponding eigenvector. Is it clear? Good. I'll give you one problem to you. Note down that matrix and find out eigenvalues and eigenvectors. Okay ma? Now note down one problem. Homework problem. Very important problem. Okay? Frequent గా ఎగ్జామ్స్ లో నేను ఇప్పుడు చెప్పిన ఈ ప్రాబ్లం అడుగుతూనే ఉన్నారు. సో ప్రాక్టీస్ చేయండి. వీటి ఆన్సర్స్ మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.